ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ 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 వారాహి మాత అమ్మవారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ భక్తులకు ఉండాలని. మీరు ఏలూరు నుంచి వచ్చామండి. లక్ష్మీ ప్రసన్న గారు ఈ వారాహి మాత అమ్మవారిని ప్రతిష్ఠించి, ఆ సత్యనారాయణ గారు కూడా వాళ్ళ బ్రదర్ అండి, ఎంతో దేదీపకంగా వెలుగుతుంది. ఈ యొక్క అమ్మవారి దర్శనం ఏలూరు నుంచి మేము అంతగానో మా అక్కగారు అమ్మవారిని ఎన్నోసారి, ఇప్పుడు మూడోసారి వచ్చారు, మేము ఒకసారిగా వచ్చామండి. తల్లికి వచ్చిన వాళ్ళకి ఎంతమంది వేల మందిలో వస్తున్నారండి. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ మాత డొక్కా సీతమ్మ గారి లాగా ఎంతో చక్కగా అన్నప్రసాదం వడ్డించి దగ్గరుండి, ఇంత వాతావరణం బాగోలేని పరిస్థితిలో కూడా వేల మంది అన్నదానం వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఎవరికి అన్నదానం ఇబ్బంది లేకుండా మహా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున వారికి, వారి కుటుంబానికి, ఆ వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ గారికి ఆ వారాహి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ యొక్క ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారాహి వాహనం పేరు పెట్టుకుని ఎంతో విజయం సాధించి, ఆయన కూడా ఈ యొక్క అమ్మవారి టెంపుల్ ని దర్శించి ఈ యొక్క గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చెందించి ప్రతి ఒక్కరికి మారుమూల ఉన్న వారికి కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనం అందేలాగా ప్రభుత్వం వారు కూడా ఆ కమిటీ వారికి ఆ గుడి నిర్మించినటువంటి సహాయ సహకారాలు అందించాలని భక్తుల తరపున మేము ప్రార్థిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమం ఇంతగా చేస్తున్నటువంటి మన లక్ష్మీ ప్రసన్న గారికి, వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ గారికి మా భక్తుల తరపున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. జై వారాహి మాత, జై వారాహి మాతకి, జై వారాహి మాతకి. ఇలాగా మీరు చెప్పింది నిజమేనండి. అది మాత్రం అమ్మవారి శక్తి. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది భోజనం పెడుతున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఒకవైపు భక్తులు తింటూ ఉంటారు. ఎంతమంది భక్తులు ఉంటే అంతమందికి భోజనం జరుగుతుంది. ఒకవైపు అక్కడ వంటలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా అలా ఆఖరి భక్తుల వరకు కూడా మన అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రం కేవలం అమ్మవారు శక్తి వల్లనే మేము ఇంతలా చేయగలుగుతున్నాం. ఆమె మా వెనక ఉండి నడిపిస్తుంది కాబట్టి, తల్లి నడిపిస్తుంది కాబట్టి ఇంతమందికి మనం అన్నప్రసాదం పెట్టగలుగుతున్నాం. మీరు వచ్చిన ఎంతో అనుకుగా ఉన్నారు. అది బాగా నచ్చింది. అందరినీ, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అమ్మవారి చల్లగా అందరినీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యంతో, భోగభాగ్యాలతో అమ్మవారు కాపాడాలని. అమ్మవారిని ఇక్కడ అందరికీ అర్థమైంది.